మహిళలను కించపరిచే వ్యక్తులను వెనకేసుకొచ్చే జగన్ లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో చేనేత కార్మికురాలు అలివేలమ్మకు పింఛను అందించిన సీఎం అక్కడి నుంచి ఆటోలో ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. జగన్ నెల్లూరు పర్యటనలో లేని జనాన్ని ఉన్నట్లు చూపించడంపై మండిపడ్డారు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టు నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతిగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు. నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాడెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాడెం ఉంటుంది. బంగారుపాడెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏదొచ్చినా దాన్ని మీరు నమ్మితే ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది.